ఈ మూవీ అయితే మాత్రం మనల్ని ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఫీల్డ్లోకి అయితే తీసుకెళ్తుందని చెప్పచ్చు. ధనుష్ గారు చూస్తూ ఉంటే మాత్రం ఒకవైపేమో పట్టు పంచ, పట్టు చొక్కా ఇవన్నీ వేసుకొని ఉన్నారు. ఇంకొక వైపేమో భిక్షమెత్తుకునేలా అయితే ఉన్నారనమాట. కానీ ఆ డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనకి ఆ విజువలైజేషన్ అదంతా కూడా బ్యాక్ సైడ్ ఏమో శివుడు మామూలుగా భిక్షను తీసుకుంటున్నట్టయితే పెట్టారనమాట అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి. కాకపోతే ఆ శివుని ప్లేస్లో మనకి ధనుష్ గారు కనబడేలా అయితే పెట్టారు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. మనకి ఇండైరెక్ట్గానే మొత్తం అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారనమాట. సో అలాగే నాగార్జున గారు కూడా ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు, చక్కగా ఉన్నారు. కానీ ఇంకొక వైపు అంత డబ్బు ఆయనకి ఎలా వచ్చింది, లేదు అంటే అంత డబ్బుని ఎలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అనే టైప్లో కూడా చూపిస్తూ ఉన్నారనమాట. కానీ ఆయన లైఫ్ చూపించడానికి ఒక మిడిల్ క్లాస్ టైప్లో చూపిస్తున్నారు, కానీ బ్యాక్ సైడ్ మాత్రం నోట్ల కట్ల ఫుల్గా ఉన్నాయి. మరి రష్మిక గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొక హైలైట్. ఇంకొక వైపు రష్మిక గారిని చూస్తే ఆవిడేమో ఒక మెడికల్ సెంటర్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. ఆవిడ కూడా మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టయితే ఉన్నారనమాట. మరి వీళ్ళందరికీ ఉన్న కామన్ లింక్ ఏంటి అనేది మూవీలో మనకు అర్థమవుతుంది. కాకపోతే దీన్ని గమనిస్తే కనుక ఇక్కడ 2 విషయాలు అయితే కన్ఫర్మ్ అవుతున్నాయి. ఏంటి అంటే ధనుష్ గారు కోటాను కోట్లకు అధిపతి అయినప్పటికీ కూడా ఆయన మనశ్శాంతి కోసం అలా బయటకు వచ్చేసారా, సో దాని నుంచి మరి నాగార్జున గారు అదంతా లీడ్ చేస్తూ ఉన్నారా అనేది ఒకటి. అలాగే ఇంకొక వైపు మరి నాగార్జున గారు ఇంత ఫ్యామిలీ లైఫ్ ఉంటూ కాకపోతే మనకి ఫస్ట్ నుంచి కూడా రిలీజ్ చేస్తున్న స్టిల్స్ అవన్నీ గమనిస్తే కొంచెం డిప్రెస్డ్గా అదో టైప్లో అయితే ఉన్నారనమాట. అంటే గొడుగు పట్టుకొని బ్యాక్ సైడ్ ఆ నోట్ల కట్ల అవన్నీ చూస్తే. సో మరి దీనికి దానికి లింక్ ఏంటి అనేది హైలైట్గా ఉంది. సో గ్లింప్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా రిలీజ్ చేశారు. బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. సో చూద్దాం మరి ఎందుకు ధనుష్ గారు అలా ఉన్నారు, మరి నాగార్జున గారికి ధనుష్ గారికి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ కూడా శేఖర్ కమ్ముల గారు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పాలి. సో లాస్ట్లో ఆ గ్లింప్స్ లాస్ట్లో ధనుష్ గారు లుక్ చూసి స్టార్టింగ్లో ధనుష్ గారు లుక్ చూస్తే మాత్రం కాన్సెప్ట్ వైజ్ మూవీ అని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. మరి భారీ ఎలివేషన్స్ ఇవేమీ కాకుండా స్టోరీ పరంగా ఏది కావాలో అది మాత్రమే తీస్తున్నట్టయితే అర్థమవుతుంది. సో మరి చూడాల్సిందే. మూవీ అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్గానే ఉండేలా ఉంది, అలాగే ఒక మంచి మెసేజ్ ఇచ్చేలా కూడా ఉందన్నమాట. ఇప్పుడైతే మాత్రం మరి ఒకవైపు ధనుష్ గారు, ఒకవైపు నాగార్జున గారు యాక్టింగ్తో మనల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తారు. సో చూద్దాం అది ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. అలాగే మరి రష్మిక గారి క్యారెక్టరైజేషన్ ఫుల్గా ఇంకా మనకి నెక్స్ట్ టీజరు ట్రైలర్లో కూడా అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిఫరెంట్ మూవీ రాబోతుంది అని చెప్పొచ్చు. కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని అయితే అర్థమవుతూ ఉంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ మీరు కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.